అనగనగా ఒక అందమైన గ్రామం. ఆ ఊరిలో చింటూ అనే ఒక తెలివైన అమాయకమైన అబ్బాయి ఉండేవాడు. ఒకరోజు చింటూ ఎప్పటిలాగే అడవిలో చెక్కలు ఏరుకుంటూ ఉండగా అమ్మో, ఈరోజు ఎండ చాలా ఎక్కువగా ఉంది. ఒక పాత చింత చెట్టు కింద ఏదో వింతగా మెరుస్తూ కనిపించింది. ఆశ్చర్యంతో దగ్గరికి వెళ్లి చూస్తే అరే, అదక్కడ మెరుస్తోందేమిటి? వా! అదొక బంగారు రంగు మాయా బ్రష్. ఆ వింత బ్రష్ను చింటూ అరే, ఇది దేని మెరుపు? ఇంత పాత చెట్టు కింద బంగారు రంగులో ఏముందిది? ఆతృతగా ఇంటికి తీసుకొచ్చాడు. అసలు దీంతో ఏం జరుగుతుందో చూద్దామని కాగితం మీద ఒక ఎర్రటి యాపిల్ బొమ్మ గీశాడు. అంతే, మరుక్షణమే ఆ బొమ్మ కాస్త నిజమైన పండులా మారి కింద పడింది. మొదట కొంచెం భయపడినా ఆ బ్రష్లోని మాయను చూసి చింటూ ఎంతో సంతోషపడ్డాడు. ఆనందంతో గట్టిగా అరిచాడు, అరే, నేను గీసిన యాపిల్ నిజమైన పండులా మారిపోయింది. వావ్, ఇది నిజంగా మాయా. ఇకపై ఈ బ్రష్తో అందరికీ సహాయం చేస్తాను. చింటూ ఆ మాయా బ్రష్ను కేవలం తన స్వార్థానికి వాడుకోలేదు. మరుసటి రోజు ఊరి పిల్లలందర్నీ పిలిచి ఆ బ్రష్తో ఒక పెద్ద భూమి బొమ్మను గీశాడు. ఆ బొమ్మ నిజంగానే గాల్లో తిరగడం చూసి పిల్లలంతా నోళ్లెళ్లబెట్టారు. అప్పుడు చింటూ పిల్లల వైపు చూస్తూ ఇలా అన్నాడు, పిల్లలు, మన భూమి ఎలా ఉంటుందో తెలుసా? ఇది గుండ్రంగా ఉంటుంది. సూర్యుని చుట్టూ తిరగడం వల్ల మనకు పగలు రాత్రులు వస్తాయి. అలా మాయా బ్రష్తో పిల్లలకి భూమి గురించి ఎన్నో మంచి విషయాలు నేర్పించాడు. కాని ఈ మాయా బ్రష్ వార్త మెల్లగా ఊరంతా పాకి చివరకు ఆ దేశపు పిసినారి రాజుగారి చెవినపడింది. దురాశతో నిండిన ఆ రాజు వెంటనే తన భటులను పంపి చింటూని బంధించి రాజప్రసాదానికి తీసుకురప్పించాడు. తన కోసం బంగారు నాణేల కొండని గీయమని చింటూని గద్దిస్తూ బెదిరించాడు. వినరా పిల్లా, నాకోసం ఒక పెద్ద బంగారు కొండను గీయి, లేదంటే నిన్ను జైల్లో పెడతాను. రాజు దురాశకు ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్నాడు చింటూ. రాజు అడిగినట్టే బంగారు నాణేల కొండను గీస్తూనే దానితో పాటు ఒక భయంకరమైన సింహాన్ని, బుసలు కొట్టే పెద్ద పామును కూడా గీశాడు. అవి మరుక్షణమే నిజరూపం దాల్చి రాజుపైకి దూకడంతో భయంతో రాజు వణికిపోయాడు. చింటూ గంభీరంగా అన్నాడు, రాజా, సంపద కంటే ఇప్పటికైనా తెలిసిందా? ఆ జంతువులను చూసి రాజు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని అరిచాడు, అమ్మో, ఆపేయ్, నన్ను కాపాడు. రాజు తన తప్పు తెలుసుకుని ఇకపై ఎప్పుడూ దురాశపడనని ప్రమాణం చేయడంతో చింటూ ఆ జంతువులను ఒక పెద్ద పంజరంలో బంధించి రాజును కాపాడాడు. ఆ తర్వాత చింటూ సంతోషంగా తన గ్రామానికి తిరిగి వచ్చాడు. ఆ మాయా బ్రష్తో ఎండిపోయిన చెరువులను నీటితో నింపి పచ్చిని చెట్లతో చాపలతో ఆ ఊరిని ఒక నందనవనంగా మార్చేశాడు. ఊరిని చూస్తూ చింటూ ఎంతో తృప్తిగా అనుకున్నాడు, ఇప్పుడు ఈ మాయా బ్రష్తో మన గ్రామాన్ని ఎంతో అందంగా మార్చేస్తాను. అలా ఆ మాయా బ్రష్తో ఊరి జనాభా కష్టాలన్నీ తీరుస్తూ అందరికీ ఎప్పుడూ సహాయం చేస్తూనే ఉన్నాడు. చూశారుగా పిల్లలు, మాయాశక్తి చేతిలో ఉన్నా చింటూ దాన్ని మంచి పనులకే ఉపయోగించాడు. అందుకే దురాశ ఎప్పటికైనా కీడు చేస్తుంది. పరోపకారమే పరమార్థం. ఈ మాయా బ్రష్ మన అందరిది. మ్యాజిక్ బుక్ కథలు మరియు విజ్ఞానం.